తెలంగాణ ప్రభుత్వం అవినీతి పరులపై కొరడా జులిపిస్తోంది. తప్పులు చేస్తే ఊరుకునేదే లేదని నిరూపిస్తూ అక్రమార్కుల భరతం పడుతోంది రేవంత్ సర్కార్. నిన్నటి వరకు హోటల్స్ పై వరుస దాడులు చేసి అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు అధికారులు. తాజాగా నకిలీ డాక్టర్లను ఏరవేసే పనిలో పడ్డారు. దీంతో ఠాకూర్ సినిమా రేంజ్ లో రేవంత్ సర్కార్ అవినీతిపై పంజా విసురుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా తెలంగాణ వైద్య మండలి సభ్యులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 50 మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు. అవినీతి పరులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా. అక్రమార్కుల భరతం పడుతున్న రేవంత్ సర్కార్. నిన్నటి వరకు హోటళ్లపై దాడులు, నేడు నకిలీ డాక్టర్లపై ఉక్కుపాదం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగితే ఉపేక్షించేది లేదు. ఇప్పటి వరకు హోటళ్లపై దాడులు చేసి కల్తీ హోటళ్ల అక్రమాలను వెలుగులోకి తెచ్చింది రేవంత్ సర్కార్. ఇప్పుడు నకిలీ వైద్యుల భరతం పడుతోంది. ఎంబీబీఎస్ చేయకపోయినా వైద్యులుగా చెలామణి అవుతున్న ఫేక్ డాక్టర్లపై ఉక్కుపాదం మోపింది. తాజాగా హైదరాబాద్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు తెలంగాణ వైద్య మండలి సభ్యులు. కుత్బుల్లాపూర్, ఐజీపీఎల్, చింతల్, షాపూర్, సూరారం వంటి ప్రాంతాల్లో మెడికల్ కౌన్సిల్ సభ్యులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. తెలంగాణ వైద్య మండలికి చెందిన 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ నకిలీ వైద్యులు తమ క్లినిక్స్ లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ మందులిస్తున్నట్టు గుర్తించారు. నకిలీ వైద్యులు చేసిన పనులు చూసి సభ్యులు షాక్ తిన్నారు. కొందరు బీహెచ్ఎంఎస్ చేసి ఎంబీబీఎస్ డాక్టర్లుగా చెలామణి అవుతూ వారిని నమ్మి క్లినిక్లకు వచ్చిన రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నకిలీలు తాము డాక్టర్లుగా పేర్కొంటూ బోర్డులు పెట్టుకోవటమే కాకుండా అక్రమంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను కూడా పెట్టుకున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో దొరికిన నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అంతేకాక వారిలో 2 జైలుకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కె విష్ణు, డాక్టర్ పాండు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్టుకు లోబడి ఎవరు వ్యవహరించకపోయినా వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు ప్రాక్టీస్ చేసినా కఠిన శిక్షలు తప్పవన్నారు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాయగాళ్లను వదిలేది లేదన్నారు. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని అట్లా నకిలీ వైద్యులు రీసెంట్గానే మనం చాలా ఏళ్ళ నుంచి కాదు, రీసెంట్ లాస్ట్ 10 days బ్యాక్ వర్ధనపేటలో ఒక ఆర్ఎంపీ ఒక క్వాక్ గంట లోపల 7 ఇంజెక్షన్స్ ఇస్తే అతను అక్కడ కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయినాడు. మంచిర్యాల లోపల ఒక పాప 10 years పాప ఇట్లానే స్టిరాయిడ్స్ ఇవన్నీ ఇస్తే ఆమె కార్డియాక్ అరెస్ట్ అయింది. ఖమ్మం లోపల క్వాక్ ఏం చేశారు, సుంతి చేస్తాం కదా అది, సో అది చేసేసి కంప్లీట్ మర్మంగానే కంప్లీట్ కట్ చేశాడు. సో ఇట్లా అడ్వాన్స్మెంట్ ఈ నెల రూపంలో మనకి ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెయిన్గా ద గ్లోబల్ థ్రెట్ ఏంటంటే వాళ్ళు ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇస్తూ, హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తూ, స్టిరాయిడ్స్ ఇస్తూ, ప్రొసీజర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి చేస్తున్నారు సర్జరీస్, అబార్షన్స్, తర్వాత డెలివరీలు చేయడం కానీ, తర్వాత వాళ్ళకి ఏదైనా డైరెక్ట్ గ్రామీణ ప్రాంతంలో మెరోపినామ్ లాంటి ఐవీ యాంటీబయాటిక్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో 2050 ఇప్పుడు మెయిన్ గ్లోబల్ థ్రెట్ ఏంటంటే భవిష్యత్ తరాలకు యాంటీబయాటిక్స్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి, యాంటీమైక్రో రెసిస్టెన్స్. కోవిడ్-19 పాండమిక్ అంటే పెద్ద పాండమిక్ అది వస్తే ఏంటంటే మనకు యాంటీబయాటిక్స్ దొరకవు ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెరిఫరల్ హయ్యర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చేసి యాంటీబయాటిక్ పనిచేయని స్థితికి తీసుకొచ్చారు. దీనిలో మేజర్ పార్ట్ వహించింది క్వాక్స్, నకిలీ వైద్యులు ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా మనకు గ్లోబల్ థ్రెట్ వచ్చింది. మన భవిష్యత్తు తరాలకు యాంటీబయాటిక్స్ రానటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి సో డెఫినెట్గా నకిలీ వైద్య వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా టీఎస్ఎంసీ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది.
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైనా గుర్తింపు లేని డాక్టర్లానే పరిగణించబడతారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ రమేష్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్క డాక్టర్కి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పారు. ఎంబీబీఎస్, ఎండి ఇలా ఏ డాక్టర్ అయినా వారు ప్రాక్టీస్ చేసిన విభాగంలోనే దాంట్లోనే ట్రీట్మెంట్ చేయాలన్నారు. నకిలీ డాక్టర్ల వల్ల రోగులకు ప్రాణాపాయ పరిస్థితులు వస్తున్నాయన్నారు. మెడికల్ కౌన్సిల్లో నమోదైన వైద్యుల దగ్గరే చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఎవరైనా నకిలీ వైద్యులని రోగులకు అనుమానం వస్తే మెడికల్ కౌన్సిల్కు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. నకిలీ డాక్టర్లను ఉపేక్షించే పరిస్థితి లేదని రమేష్ స్పష్టం చేశారు. డాక్టర్ గారు, ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే గల్లీకి రూరల్లో అనేక ప్రాంతాల్లోన వందల సంఖ్యలో కనిపిస్తున్నారు. మీ ఎంబీబీఎస్లు, ఎంఎస్లు లేకపోతే ఇలాంటి మిగతా మల్టీ స్పెషాలిటీ సంబంధించిన అనేక డిగ్రీలు ఉన్న డాక్టర్ల కంటే చాలా చోట్ల ఎక్కువ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఎలా అరికట్టుతారు మీరు? ఎలాగా దాన్ని సాధ్యం అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మీరు ఈ డ్రైవ్ జరుగుతోంది మీది. అందుకనే మేము ఏమంటున్నామంటే ఆల్ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరందరూ దయచేసి మీరు ఇన్ని రోజులు చేసిండ్రు, ఇక్కడికైనా స్టాప్ చేసుకోండి. చాలా ఉన్నాయి నకిలీ డాక్టర్లు అయ్యి. అండ్ మా డాక్టర్లకు కూడా ఏ డాక్టర్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ దానికి సంబంధించినవే మీరు ట్రీట్మెంట్ చేయండి. నకిలీ వైద్యులకు ప్రత్యేకంగా చెప్పేదంటే ఇప్పటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టుకోండి. లేదంటే మాత్రం మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఆల్రెడీ ఇప్పుడు 50 ఇనిషియేట్ అయినాయి. ఒక 30 మెంబర్స్కి అయితే ఎఫ్ఐఆర్ అయింది. 25 మెంబర్స్ క్లోజ్ చేసుకున్నారు. మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు మన లాను గౌరవించి మీరు క్లోజ్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ విధంగానే ఆల్ నకిలీ వైద్యులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి ప్రజల జీవితాలతోనే ఆడుకోకండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా క్వాలిఫైడ్ డాక్టర్ ఏమన్నా ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఒక టాబ్లెట్ రాస్తే ఆ టాబ్లెట్ ఎలా వేసుకోవాలో చెప్పాలి. అంతే తప్ప మీరు మీ అంతలో మీరు డాక్టర్గా చలామణి కావద్దు, ప్రిస్క్రిప్షన్స్ ఉండద్దు, మీరు అలోపతికి ట్రీట్మెంట్ చేయొద్దు. అదేవిధంగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, హోమియోపతి డాక్టర్లు రిక్వెస్ట్ చేస్తున్నాము, డెంటల్ డాక్టర్లు రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఏదైతే కౌన్సిల్స్ మీ జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఇలా భారీగా నకిలీ డాక్టర్లు వెలుగులోకి రావటంతో ఆ ప్రాంతంలోని జనం కంగుతిన్నారు. ఇంతకాలం తాము నకిలీ డాక్టర్ల వద్ద చికిత్స తీసుకున్నామా అని ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తంగా రేవంత్ సర్కార్ ఇలాంటి అక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.